ఇక నీట్ పేపర్ లీకేజీకి బాధ్యులైన వారిని శిక్షించాలని కోరుతూ నిరసన తెలుపుతున్న విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు జరిగిన లాఠీ చార్జ్ను ఉస్మానియా యూనివర్సిటీ ఐక్య విద్యార్థి సంఘాల నాయకుడు ఆజాద్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీలోని లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కళాశాల వద్ద వరకు పెద్ద ఎత్తున ప్లకార్డులను పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆజాద్ మాట్లాడుతూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎవరైతే నీట్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు అతని కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్ఈపీ 2020 ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు నష్టపోతున్నారని వెంటనే ఎన్ఈపీ 2020 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇక రాజకీయ నాయకుల స్వార్థం కోసం ఈ పేపర్ లీకులు జరుగుతున్నాయి. నీట్ పేపర్ లీకులు చేసిన వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుని విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలారా, విద్యార్థుల తల్లిదండ్రులారా, మీరొకసారి మొన్న పార్లమెంటు ముందు విద్యార్థులు శాంతియుతంగా నీట్ పేపర్ లీకేజ్ కి కారణమైనటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి, అదేవిధంగా సూసైడ్ ఎవరైతే చేసుకున్నారో ఆ విద్యార్థులకు ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పేసి ఒక శాంతియుత నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమం మీద కొంతమంది ప్రైవేటు వ్యక్తులు, గూండాలు లాఠీలు చేపట్టి మహిళలను చూడకుండా కూడా విపరీతంగా వాళ్ళ వెముకలు విరగొట్టడం జరిగింది, వాళ్ళ తలలను పగలగొట్టడం జరిగింది, రక్తపాతం సృష్టించడం జరిగింది. ఇది జంతర్ మంతర్ తలపించి జలియన్ వాలాబాగ్ కార్యక్రమంలో ఏ విధంగా అయితే గయ్యర్ ఒక మారణకాండ సృష్టించిండో అదేవిధంగా అక్కడ పోలీసులు శాంతియుతంగా నిరసన చేస్తున్నటువంటి విద్యార్థులపై రక్తపాతం వచ్చేలా ఒక తీవ్రమైనటువంటి లాఠీచార్జ్ చేయడం జరిగింది. కర్రలకు మేకులు గుచ్చి విద్యార్థులను కొట్టడం జరిగింది, మహిళల బట్టలు చింపడం జరిగింది. ఎందుకోసం ఇంత దమనకాండ జరిపారని చెప్పేసి మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా తెలంగాణ విద్యార్థుల తరఫున మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మోదీ సర్కార్ వచ్చినాక ధర్మేంద్ర ప్రధాన్ ఆధ్వర్యంలో ఎన్ఈపీ 2020 తీసుకొచ్చారు. ఈ దేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ మొత్తం నాశనం అయింది. ఎన్ఈపీ అనేది ఎస్సీ ఎస్టీ బీసీలకు విద్యను దూరం చేసినటువంటి ఒక పెద్ద కుట్ర. ఎన్ఈపీ 2020ని మేము తక్షణమే ఆపేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా నీట్ లీకులకు కారణమైనటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎన్టీఏ లీకులు, ఈ గవర్నమెంట్ మొత్తం కూడా లీకులు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? ప్రధానంగా రాజకీయ నాయకుల యొక్క స్వార్థం, వాళ్ళ డబ్బుల కోసం అమ్ముకోవడం పేపర్లను. అదేవిధంగా ఇక్కడ కోచింగ్ సెంటర్ల మాఫియా, ఈ మాఫియాను తక్షణమే అడ్డుకోవాలి. కోచింగ్ సెంటర్ల మాఫియా, రాజకీయ నాయకులు డబ్బుల కోసం పేపర్లు అమ్ముకోవడం దేశంలో ఉన్నటువంటి అనేక మంది విద్యార్థుల చావులో కారణమవుతా ఉన్నాయి. ఈ స్థితి అత్యంత ప్రమాదకరం. ఈ స్థితి కారణమైనటువంటి ఈ దేశ ప్రధాని మోడీ తక్షణమే రాజీనామా చేయాలి. నిన్న ఎవరైతే ఆ దాడికి కారణమైనటువంటి ఢిల్లీ సిపి అక్షయ్ కుమార్ కూడా తక్షణమే రాజీనామా చేయాలి. వెంటనే కేంద్ర ప్రభుత్వం చర్చలు ప్రారంభించి ఈ యొక్క సమస్యను పరిష్కరించి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే ఢిల్లీలో కోటను ముట్టడిస్తాం, ఢిల్లీ పార్లమెంట్ ముట్టడిస్తాం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని బయటికి రానియం. అదేవిధంగా మేము ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ ఆఫీస్ ను, అన్ని సంఘాలను, అన్ని విద్యార్థులను కలిపి మేము ముట్టడి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. ఇది జలియన్ వాలాబాగ్ జంతర్ మంతర. భారతదేశ ప్రజల మీద మీరు ఎట్లా దాడి చేస్తారని అడుగుతున్నాం. వాళ్ళంతా రామన్నలో ఈ హాస్పిటల్లో కాళ్లు విరిగి, ఎముకలు విరిగి, తలలు పలిగి వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నారు. క్షతగాతులు వాళ్ళు. ఎవరు బాధిత? ప్రజలారా, ఏం జరుగుతుంది దేశంలో? మీరు ఆలోచించండి. మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి. దేశంలో విద్యా వ్యవస్థను నాశనం చేసిన ఈ బీజేపీని తల్లి తరమండి. బీజేపీ రైతు ఒక భారత్ ను తయారు చేయండి. శాస్త్రీయ విజ్ఞానం